కోరుట్ల పట్టణంలో గండిబుర్జు ఫంక్షన్ హాల్లో జమయతే ఇస్లామీ హిందూ మూవ్మెంట్ ఫర్ పీస్ అంటూ జస్టిస్ శాఖ ఆధ్వర్యంలో 11 రకాల టెస్టులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. मैं सबसे पहले इसी तरीके का ब्लड टेस्ट कैंप रखे थे, उसमें भी सार आके हमारी हिम्मत अफजाई फरमाई, हौसला अफजाई फरमाई। अब फिर इस मौके पर आप फौरी यहाँ पर आकर हमारा संसित ताउन कर रहे हैं सर इस कैंप के इनेकाद के सिलसिले में। जितना 20-25 दिन पहले या 1 महीना पहले हम यहाँ पे गए थे डाक बंगला में, जब भी सारा स्टाफ किया है मैं उनका हुक्म करता हूँ, वेलकम करता हूँ साहब का। मैं जनाब नहीं नबी साहब से गाइड करता हूँ कि 5 मिनट में सर की मौजूदगी हमारे लिए हिम्मत अफजाई है और ख़ासकर अभी एकेडमिक डिजीज़ जो फैल रहे हैं ऐसे मौके पर इस तरह के मेडिकल कैंप का इनेकाद दरअसल हमारे लिए बहुत साबित है। अब ऐसे मौके पर ऐसे हमदर्द किस्म के ऑफिसर्स जो है हम लोग ताउन जो देते हैं, इसके नतीजे में आवाम में जो एतमाद बहाल होता है, खासकर जो है प्रिवेंटिव मेजर्स लेने में सहूलत है। क्योंकि अभी इन दिनों में बहुत सारे बारिश के मौसम में बहुत सारे बीमारियाँ फैलने के इम्कान होते हैं, मच्छरों का भी एरिया फैलता है। ऐसे मौके पर हम लोगों को चाहिए कि हिफाजती अहकाम करें, चुनाचे इस तरह के न सिर्फ टेस्ट या मेडिकल कैंप करके प्रिवेंटिव मेजर्स लेने के लिए बास टिप्स मेडिकल ऑफिसर्स हमारे जो ऑफिसर्स होते हैं वो लोग देते हैं। मैं इस मौके पर सर से गुजारिश करूँगा कि ऐसे टिप्स हम सारे हम पेशेंट आइए हमारे వర్షాకాలం సీజన్ కాబట్టి ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫీవర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాతావరణంలో చేంజెస్. వాతావరణం చల్లగా అవుతుంది కదా, చల్లగా అయిన తర్వాత చాలా మనకు బ్యాక్టీరియా వైరస్ ఎండాకాలంలో బతకని వైరస్ బ్యాక్టీరియా కూడా ఈ వర్షాకాలంలో బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సర్వైవ్ అవుతాయి, ఎక్కువ మల్టిప్లై అవుతాయి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ. దాంతోపాటు కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే ఈ జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మనకు వాతావరణంలో చేంజెస్ వల్ల అన్ని జలుబు కానీ దగ్గు కానీ ఆయాసం కానీ తర్వాత ఈ చర్మం సంబంధించిన దగ్గులు రావడం కానీ జరుగుతాయి కామన్గా. ఇది కాక ఇప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు డెంగ్యూ మలేరియా, అది మన జిల్లాలో ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ మనకు ఒక 78 కేసులు వచ్చినాయి. ఇది జూలైలోనే. జనవరి టు జూన్ వరకేమో 3 కేసులే ఉన్నాయి మన జిల్లాలో డెంగ్యూ కేసులు. జనవరి టు జూన్ 6 నెలల్లో, ఈ ఒక్క నెలలోనే మనం 78 కేసులు వచ్చినాయి. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి మనం వాతావరణంలో మార్పులు. సపోజ్ మనం ఎన్ని చేసినా కూడా ఆ వైరస్ పెరగడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. కానీ కొన్ని మనం చేసే పనుల వల్ల అంటే మనకు తెలియకరు మనం చేసే కొన్ని యాక్టివిటీస్ వల్ల ఆ దోమలు అంటే పెరుగుతూ ఉన్నాయి. ఏంటి మెయిన్ కారణం ఏంటంటే ఈ నీళ్ళు ఆగడం. వాటర్లో ఎక్కడెక్కడ ఆగుతాయి వాటర్. సపోజ్ మనం ఒక స్పూన్ తీసి బయట పడేస్తాం అంతే కదా, వాడతాం ప్లాస్టిక్ స్పూనో లేకపోతే స్టీల్ స్పూనో ఆడ పడేస్తాం, అలా నీళ్ళు ఆగుతాయి. నీళ్ళు ఆగిన తర్వాత దోమ ఏం చేస్తే దోమ ఎంత చిన్నగా ఉంటుంది. దోమ గుడ్లు పెట్టడానికి నీళ్ళు కావాలి ఫస్ట్, ప్లస్ ఇట్లా ఫ్లోయింగ్ వాటర్ కాదు. ఎక్కడైతే వాటర్ ఆగుతుందో అక్కడే దోమ గుడ్లు పెట్టడం అవకాశం ఉంది. అది స్పూన్ అయి ఉండొచ్చు, ఒక పేపర్ ప్లేట్ అయి ఉండొచ్చు, ఒక కప్ అయి ఉండొచ్చు, మనం పాడేసిన వాటర్ బాటిల్ అయి ఉండొచ్చు, ఒక కుండ అయి ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, వాటర్ బాగా మనకు ఎప్పుడు వాటర్ అవసరం అవుతుంది, ఎప్పుడు వాటర్ షార్టేజ్ అవుతుందని ఏం చేస్తాం, అన్నీ నింపి పెట్టుకుంటాం గోళాలు అంతే కదా. ఒక 4-5 గోళాలు ఉంటాయి, అన్నింటిలో నీళ్ళు ఉంటాయి, అందులో గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టిన తర్వాత